హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను గుమగుమలాడే సాంబార్ ఎలా పెట్టాలో చూపిస్తా మీకు. ముందుగా ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసుకుని, ఒక అరగంట నానపెట్టుకోవాలి. అలా నానపెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుద్ది. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుని, చిటికెడు పసుపు వేసుకుని, ఆయిల్ కూడా వేసుకుందాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎలా పెడుతున్నానో అలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఫాస్ట్‌గా కూడా అయిపోద్ది ఇలాగా. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన వెజిటేబుల్స్ పచ్చిమిర్చి, ఆనపకాయ ముక్కలు, క్యారెట్లు, ములక్కాయ ముక్కలు, 2 టమాటాలు, ఉల్లిపాయలు, బెండకాయలు, ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఆనపకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, క్యారెట్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాం. ఒక్క ముక్క కూడా చెదరకుండా సాంబారు సూపర్గా పెట్టుకోవచ్చు మనం. టమాటాలు కూడా వేసేసుకుని 2 స్పూన్లు గల్లులుప్పు వేసుకుందాం. ఒక అర స్పూన్ పసుపు, స్పూనున్నర కారం వేసుకుందాం. సాంబార్ పౌడర్ వేస్తాం కాబట్టి కారం సరిపోతుంది. కాస్త ఆయిల్ వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. కాస్త ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ముక్కలను ఉడికిచ్చేద్దాం. దానికి తగినంత చింతపండు తీసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. మీ టేస్ట్కి సరిపడంత పులుపు తీసుకోండి. శుభ్రంగా కడిగేసేసుకుని కాసేపు నాననేస్తే పులుసు చక్కగా వస్తుంది. ముక్కలను ఒకసారి మధ్యలో తిప్పుకుని మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. కాస్త ఉడికాక సగం ఆ ముక్కలన్నీ ఉడికాక ఉల్లిపాయలును బెండకాయలు వేసుకోవాలి. మధ్యలో వేసుకోవాలి. ముందుగా వేసేస్తే స్మాష్ అయిపోతాయి బెండకాయలు, ఉల్లిపాయలు. ఇలా వేసుకుంటే ముక్క కూడా ఏ ముక్క కదలకుండా చక్కగా ఉంటాయి సాంబార్లో. ముక్కలు సగం ఉడికిపోయాక పులుసు పోసుకుందాం. నీట్గా తీసుకుని ముందుగానే పక్కన పెట్టుకున్నాను. ఆ పులుసు అందులో పోసేసుకున్నాను. పులుసు పోసాక కూడా కాస్త ఉడుకుతాయి ముక్కలు, సరిపోతుంది. ఈలోపు మూత పెట్టేసుకుని పప్పు ఉడికిపోయింది మెదిపేసుకుందాం. దాంట్లో ఉన్న వాటర్ కాస్త పక్కకి తీసుకుందాం. మెదిపేటప్పుడు కప్పుకొని మీద పడవచ్చు. జాగ్రత్తగా ఉండాలి మెదిపేటప్పుడు. మెత్తగా మెదిపేసుకుని మరుగుతున్న పులుసు ముక్కల్లోకి వేసేసుకుందాం ముద్దపప్పుని. ఒక్కసారి గరిటెతో తిప్పేసుకుని అవి మరుగుతూ ఉండగా తాలింపు పెట్టేసుకుందాం. అవి మరిగేటప్పుడు కాస్త కరివేపాకు రెబ్బ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. తాలింపు పెట్టుకుందాం. తాలింపు వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆవాలు కొంచెం వేసి అవి చిటపటలాడినప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. ఒక 10, 12. అవి కాస్త వేగనిచ్చి ఒక అర స్పూన్ మెంతులు వేసుకుందాం.
ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి కాస్త వేగనిచ్చి ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కాస్త వేగాక కరివేపాకు కూడా వేసేసుకుని అది కూడా వేగాక సాంబార్లోకి ఆ పోపుని పోసేసుకుందాం. తాలింపు వేశాక సాంబార్ పౌడరు బెల్లం వేసుకోవాలి. ముందుగా సాంబార్ పౌడర్ వేసుకోకూడదు. ఒక బెల్లం గడ్డ చూసుకుని మీ స్వీట్ సరిపడా వేసుకోండి. కొంతమంది స్వీట్గా తింటారు సాంబారు, కొంతమంది కారంగా తింటారు. దాన్ని బట్టి బెల్లం వేసుకోండి. 2 స్పూన్లు సాంబార్ పౌడర్ వేశాను. తాలింపు పెట్టాక సాంబార్ పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ పోకుండా చక్కగా ఉంటుంది. చూసారా, ముక్కలు కూడా కదలకుండా చక్కగా ఉన్నాయి నీట్గా. ఆ వేడికి కాస్త ఉడుకుతాయి కూడా. ఇంకా బెండకాయ ముక్క ముందుగా వేస్తే బెండకాయలు చెదిరిపోతాయి. ఇలా వేసుకుంటే చక్కగా ముక్క ముక్కగా అన్నీ అలాగే ఉంటాయి. నేను పెట్టినట్టు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. దింపే ముందు కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. గుమగుమలాడే టేస్టీ అయిన సాంబారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో మీకు టేస్ట్ చూసి చెప్తాను. ముక్కలన్నీ చెదరకుండా చూడండి, నీట్గా ఉన్నాయి. సాంబార్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.